మీరు 70,000 ఉద్యోగాలు వస్తే వారానికి ఒకసారి ఈ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర, అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లోను వీళ్ళెందుకు ధర్నాలు చేస్తున్నారండి? మీరన్నది కూడా కరెక్టే. మీరన్నది కూడా కరెక్టే. మరి మీరు ఏ ఉద్యోగాలు ఇచ్చారండి? ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్ కానివ్వండి, లేకపోతే సీఎం కానివ్వండి, తెలుగు రాష్ట్రాలు వేరే రాష్ట్రాల నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం ఉద్యోగాలు రండి రా బాబు అని చెప్పేసి ఉద్యోగాలు వెయిట్ చేస్తూనే అంటారు. ఉద్యోగాలు ఎక్కువ, జనాలు తక్కువ అయితే ఎక్కర్లేదు. దేశంలో ఎక్కర్లేదు ఏ రాష్ట్రంలో. పక్క రాష్ట్రం కంటే కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందంటారా? రేవంత్ రెడ్డి గారేమో రండి అని అంటారు, మేము సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాము, మీరే రావట్లేదని వాళ్ళు అంటారు. వారు చెప్పలేదు కదా, మేము కూడా అదే చెప్తాము. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది మా దగ్గర. మరి ఇప్పుడు ఊర్లలోకి వెళ్తే కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది, దానికి కక్కులు పడి తెలంగాణను సర్వనాశనం చేసింది మీరే. ఆయన వయసు పెద్దది కదండి, ఆయన వయసు పెద్దదైతే వేరే వాళ్ళకి ఇవ్వాలి ప్రతిపక్ష నాయకుడు. కాంగ్రెస్ పార్టీ అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేరు. మీరు చేసింది అవినీతి, మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిరు. ఇంకొకటి కేటీఆర్ గారు అని అన్నారు, నేను కనుక ఇలా ఆక్రమించి కట్టుకుంటే ఎవరైనా వచ్చి చూపించండి ఆయన ఓపెన్. ఎక్కడికి మేమే డోన్ ఎగిరేసి ప్రతిపక్షం. అంటే రంగనాథ్ గారు చేస్తుంది కరెక్ట్, హైడ్రా చేస్తుంది కరెక్ట్ అంటారా? 1,50,000 కోట్ల రూపాయల సంబంధించి ప్రభుత్వ భూములు కాపాడి 1,50,000 భూములు కాపాడారు అంటున్నారు. అక్కడ లక్షల మంది రోడ్ల మీద పడిపోతున్నారు. ఎవరు రాలే, ఎందుకు వస్తారు? దానికి ఇప్పుడు హైడ్రా చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. మీడియా మీద కేసుల గురించి మీరు మాట్లాడొద్దేమో సార్, ఎందుకంటే ఎక్కువ కేసులు పెట్టింది రేవంత్ రెడ్డి గారు. శృతి మించినప్పుడు మాత్రమే ఈ కేసులు పెడతాం. మేము అక్రమ కేసులు ఎక్కడ పెట్టలేదు. భయపడుతున్నారా? ఎందుకు భయపడాల్సిన కర్మ మాకేంది? కుక్కలు మురుగుతూనే ఉంటే మా పని మేము చేసుకుంటాం. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ వచ్చి పోలీసులను పెట్టి మరీ నీళ్లు తీసుకెళ్లారు, మరి మీరు ఎందుకు చేయలేకపోతే? నాగార్జున సాగర్ గలాడ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఆంధ్ర కొట్టుకున్నాడు చేస్తే హైదరాబాద్ లో అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు వచ్చింది. నీళ్లు తీసుకురండి, నీళ్లు లేవంటే నేను చెయ్యలేను, రక్తం చిమ్ముకుని మీరు పంటలు పండించుకోండి అని చెప్పేసి అంత కఠినంగా మాట్లాడాల్సిన నెసెసిటీ ఏముంది? రేవంత్ రెడ్డి గారు బర్త్ సర్టిఫికెట్ లో పేరు ఎప్పుడు మార్చుకుంటున్నారు? అంటే ఓన్లీ బీజేపీకి మాత్రమే రామడా, మిగతా వాళ్ళు ఎవరు ప్రశ్నించొద్దు. ఈ మాట గడ్డొస్తున్న అసలు అయోధ్యని వ్యతిరేకించిందే కాంగ్రెస్. తెలంగాణలో జెండా పాతేది మా బీజేపీనే. కాబట్టి దేశ ప్రజలు గ్రహించరు. ఖచ్చితంగా నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం రాబోతుంది.